పిలుచబడిన వారమై ప్రభు యొక్క సన్నిధిలో మరి ఆయన్ని ఆరాధించుకుందామండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడను లేదు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే ముందుగా చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని మరి ఆరాధించేటట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరచాలని దేవుడు ఈ వాక్య లేఖన భాగాన్ని మన ఎదురుకు తీసుకొచ్చిన వారిగా ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే ముందుగా దేవుడు నా జీవితంలో చేసిన మేలులకై, ఆయన ఉపకారములకై మనం ఆయనకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. ఎందుకంటే మనం ఈ భూమి మీదే దేవుణ్ణి ఆరాధించడం మనం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడితో కూడా యుగయుగాలు ఆయన రాజ్యములో ఉన్నప్పుడు ఆయన్ని మనము ఇదే స్తుతి ఆరాధన చేయగలుగుతాం. దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించిన తర్వాత అక్కడ మనం ప్రార్థించవలసిన అవసరం ఏమీ లేదు. కారణం ఏంటి అంటే అక్కడ మనకేమీ అవసరత లేదు. ఏమీ కూడా తినడము కానీ, త్రాగడము కానీ, ధరించుకోవడానికి కానీ, ఉండడానికి కానీ ఇలాంటి అవసరతలు ఏమీ ఉండవన్నమాట. ఎందుకంటే దేవుడే తన గుడారమును మన మీద కప్పి మనకి ఆకలి కానీ, దాహము కానీ ఇలాంటివి ఏమీ లేకుండా మనల్ని ఆయన సిద్ధము చేసి ఆయనతో కూడా యుగయుగాలు ఆయన రాజ్యములో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అక్కడికి మనం వెళ్ళిన తర్వాత ఆయనకి మనకు చేసేది ఏంటి అంటే, ప్రభువా, నాలాంటి ఒక ఎన్నిక లేని దానికి ఇలాంటి గొప్ప భాగ్యాన్ని కలిగించినందుకు నీకు నిరంతరము స్తుతులు స్తోత్రములు అని ఆ దేవుణ్ణి రాత్రులు పగళ్ళు కూడా ఆయన ఆరాధిస్తూనే ఆయన యొక్క దూతలతో కలిసి మనము కూడా ఆ దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటామన్నమాట. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా రక్షించబడిన ప్రతి వారు కూడా ఈ భూమి మీదే దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. చాలాసార్లు రక్షించబడ్డామంటారు, దేవుని బిడ్డలమంటారు, దేవుని యొక్క మందిరానికి వస్తారు, కానీ వారు దేవుణ్ణి ఆరాధించలేరు. ఏమంటే ఎలాగ ఆరాధించాలి మాకు తెలియదండి, ఏం చేయాలో మాకు తెలియదు అంటారు. నువ్వు రక్షించబడ్డావు, దేవుని బిడ్డగా చేయబడ్డావు, దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటో తెలియదా? దేవుని యొక్క వాక్యమును మరలా నీకు తెలియజేయబడుతుంది కదా. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి, ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలని ప్రతి ఆదివారం కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఒక నూతనమైన రీతిగా దేవుడు మనం సిద్ధపరుస్తూ వస్తున్నాడు. ఆయన ఆ రీతిగా మనం సిద్ధపరచబడిన వారిమే దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నామండి. అందుకని రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి ఆరాధించవలసిన వారే. ఒకవేళ వారు దేవునికి తమ నోరు తెరవలేదు అంటే, దేవుణ్ణి స్తుతించలేదు అంటే వారి నోరుని సాతానుడు మూసివేశాడు. అందుకనే సాతాను వారి నోరును మూసివేయడం వల్ల వారు దేవుణ్ణి స్తుతించలేరు. అందుకనే బైబిల్ గ్రంథంలో మీకు మాట చూపించాను, తెరవబడిన నోరు. ఎవరు నోరైతే తెరవబడుతుందో వారు మాత్రమే దేవుణ్ణి స్తుతించగలరండి. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయము 64వ వచనమండి. లూకా సువార్త 1వ అధ్యాయము 64వ వచనమండి. 64వ వచనం. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచు మాట్లాడసాగెను. చూసారా, అతని నోరు ఎప్పుడైతే తెరవబడిందో వెంటనే దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. మన నోరు ఎంతకాలమైతే మనం తెరవమో
అంతకాలం మనం దేవుడిని స్తుతించలేమండి. అందుకని సాతానుడు ఏం చేస్తాడంటే దేవుని ప్రజల యొక్క నోరును మూసివేస్తాడనమాట. దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుని గురించి చెప్పకున్నట్లుగా వారు నోరు మూయబడుతుందన్నమాట. ఎప్పుడైతే వారు నోరు మూయబడుతుందో వారు దేవుణ్ణి స్తుతించలేరు. ఇక్కడ మీకు తెలుసు కదా, జకరియా యొక్క నోరుని దేవుడు తెరిచాడు. ఎందుకు దేవుడు అతని నోరును మూసాడు అంటే జకరియా దేవుని యొక్క మాటను నమ్మలేకపోయాడు. చెప్పాడు దేవుడు, జకరియా నేను నీ కుమారుడిని అనుగ్రహిస్తాను అని చెప్తే ఆయన అన్నాడు, ఇంత ముసలి వయసులో నా కుమారుడు పుడతాడంటావా, ఇది సాధ్యమా అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, అయితే నీకు కుమారుడు పుట్టేంత వరకు నీ నోటిని నేను మూసివేస్తున్నాను అని దేవుడు అతని నోరుని మూసివేశాడనమాట. అప్పటి నుంచి జకరియా దేవుని యొక్క మందిరముల నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడడం మానేశాడు. ఇక నాలుక మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది. యోహాను పుట్టేంత వరకు, తన కుమారుడు పుట్టేంత వరకు అతని నోరు తెరవలేదండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా నువ్వు దేవుడు చేసిన కార్యములను గుర్తించలేనంత కాలము నీ నోరు తెరవు. దేవుడు చేసిన కార్యములను నువ్వు గుర్తించినప్పుడు మాత్రమే నువ్వు దేవుడిని స్తుతించగలుగుతావు, దేవుడిని ఆరాధించగలుగుతావు. దేవుడు చేసిన కార్యములను మనం గుర్తించాలి. ఎందుకంటే పశుప్రాయులు కానీ అవివేకులు కానీ దేవుని యొక్క కార్యములను వివేచించలేరు. దేవుడు చేసే కార్యములను వారు గ్రహించలేరు. ఎవరైతే ఆత్మీయంగా ఎదిగిన వారుగా మారు మనసు యొక్క అనుభవంలోనికి ఎవరైతే రాగలుగుతున్నారో వారు మాత్రమే దేవుడు వారి కొరకు చేసిన కార్యములను వారు వివరించగలుగుతారండి. మీకు ఎన్నోసార్లు చూపించాను. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, లేక ఆయన యొక్క కార్యముల యందు ప్రీతి కలిగిన వారు మాత్రమే వాటిని వివరించగలుగుతారు అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాటను చూపిస్తాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో కీర్తన గ్రంథము, ఎవరు దేవుడి యొక్క కార్యములను వివరించగలుగుతారు, ఎవరు దేవుని యొక్క కార్యాల గురించి తెలియచెప్తారు అంటే వీరు మాత్రమే తెలియజెప్పగలుగుతారండి. దావీదు కీర్తన 111వ అధ్యాయము, కీర్తన 111వ అధ్యాయము 2వ వచనమండి. 111 2వ వచనం, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. యెహోవా దేవుడు చేసిన కార్యములట గొప్పవట. వాటిని గురించి ఎవరు విచారించగలుగుతారు అంటే వాటి యందు, ఆయన యందు ఇష్టము కలిగిన వారు. దేవుడు చేసిన ప్రతి కార్యములను ఎవరు విచారించగలుగుతారంటే ఆయన యందు ఇష్టము కలిగిన వారు. దేవుడంటే ఎవరికైతే ఇష్టమో వారు మాత్రమే ఆయన చేసిన కార్యములను గురించి విచారించగలుగుతారు. నా ఎళ్ళ దేవుడు ఏం చేశాడంటావు, నాకేం చేశాడు ఆయన అని ప్రతిరోజు కూడా ఆయన చేసిన కార్యముల గురించి వారు విచారించి, దేవుడు ఇలాగ నాకు చేశాడు కాబట్టి కదా ఈరోజు నేను భూమి మీద ఇలాగ ఉన్నాను, ఇలాగ నేను జీవించగలుగుతున్నాను, ఇలాగ నేను తిరగలుగుతున్నాను, ఇలాగ నేను తినగలుగుతున్నాను, ఉండగలుగుతున్నాను అంటే అది దేవుని దయే కదా. ఆ దేవుడు దయ లేకపోతే మన ఊపిరిని సైతము పీల్చలేమండి, గాలిని సైతము కూడా పీల్చలేమంట. అవునా? ఈరోజు ఎంతోమంది వెంటిలేటర్ మీద ఉంటున్నారు. వాళ్ళు ఊపిరిని కూడా పీల్చుకోలేని, గాలిని కూడా పీల్చుకోలేని పరిస్థితులు, చావు బ్రతుకుల మధ్య కొట్టులాడుతున్నారన్నమాట. ఒక దైవ సేవకుడు మరణించారన్నమాట. ఆ దైవ సేవకుడు గురించి వాళ్ళ కుమారులు సాక్ష్యం ఇచ్చినప్పుడు చాలా ఏడుస్తూ చెప్పారన్నమాట. మా తండ్రి ఆ వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడంటే ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఆ ఊపిరి పీల్చుకోవడానికి నరకం అనుభవించాడు ఆయన 3-4 రోజులు కూడా. ఎంత కష్టపడేవాడో ఆ బ్రీతింగ్, ఆ ఊపిరి పీల్చుకోవడానికి చాలా బాధపడ్డాడు. ఆఖరికి ఆ ఊపిరి పీల్చుకోకపోవడం వల్ల ప్రాణాన్ని మా తండ్రి పోగొట్టుకున్నాడు. అర్థమైందా? ఏదో చనిపోవాలి అంటే ఏదో గొప్ప ప్రమాదాలే జరగకరొద్దు. దేవుడు ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం లేకపోతే చాలండి, మన ప్రాణమే పోతుంది తెలుసా. కాబట్టి ఈ రోజు వరకు దేవుడు మనకి ఎన్ని ఉపకారాలు చేశాడంటావు. ఈరోజు ఇప్పటి వరకు భూమి మీద బ్రతకడానికి గల
కారణమే దేవుడు. ఆ దేవుడు లేకుండా మనమేమీ భూమి మీద బ్రతుకుండలేదండి. సమస్తము ఆయన వలనే ఆయనే మనల్ని బ్రతికిస్తూ వస్తున్నాడు ఆయన. అందుకని అంటాడు ఆయన, మీరు నా వలన బ్రతుకుచున్నారు అంటాడు ఆయన. మనం ఎవరి వల్ల బ్రతుకుతున్నాము అంటే దేవుని దయ వలన. ఈరోజు వరకు ఇంకా భూమి మీద మనం సజీవులుగా ఉన్నాము అంటే ఆయన వల్ల మాత్రమే మనం బ్రతుకుచున్నామే తప్ప ఈ లోకంలో మనం కలిగి ఉన్న దేనిని బట్టి కాదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కీర్తనాకారుడైన దావీదు 111వ కీర్తన అంటున్నాడు, ఆయన యందు ఇష్టము కలిగిన వారందరూ ఆయన క్రియలను గురించి విచారించగలుగుతారట. దేవుడు చేసిన కార్యాల గురించి ఎవరు విచారించగలుగుతారు అంటే ఆయన యందు ఇష్టం కలిగిన వారు. దేవుడు అంటే నీకు ఇష్టం అంటావా? నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా? నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తే ఆయన నీ ఎడల చేస్తున్న కార్యములు, ఆయన నీ ఎడల చూపుతున్న తన విశ్వాస్యత, ఆయన మన ఎడల చూపిన తన ప్రేమ ఎంతో గొప్పవో. కాబట్టి ఈ రోజు వరకు ఇంకా మనం భూమి మీద బ్రతుకుచున్నాము అంటే ఆయన వల్ల మాత్రమే మనం ఉన్నామే తప్ప ఆయన లేకుండా మనం లేవనే సంగతిని ఎప్పటికీ మర్చిపోకు. ఈ ఉదయకాల సమయంలో దేవుడిని ఆరాధించే ముందుగా ఈ యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో దేవుడు, నేను ఎంతో సమయము దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు ఈ మాటను నాకు జ్ఞాపకం చేశారు. నేను చాలాసేపు దేవుడి దగ్గర కనిపెట్టాను, ప్రభువా నాకేం అర్థం కావట్లేదు, ఈ మాట ఏంటి నాకు అర్థం అవుతలేదు. మనిషి యొక్క అరికాలు మొదలుకొని తల వరకు కూడా ఎక్కడా స్వస్థత లేదు అంటున్నావు, ఎక్కడ చూసినా పచ్చిపుండ్లు, గాయములు, దెబ్బలు అంటున్నావు, అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు అని చాలా సమయం నేను దేవుడి దగ్గర కనిపెట్టాను. చాలాసేపు అనమాట. నిన్నటి దినం నుంచి ఎంతగా దేవుడి దగ్గర కనిపెడితే ఆఖరికి కొన్ని విషయాలు దేవుడు నాకు జ్ఞాపకం చేశారన్నమాట. నేను ఆ విషయాలు ఏ రోజు మీతో నేను తెలియచేస్తాను. దేవుణ్ణి ఆరాధించడానికి మనకెంతో సహాయకరంగా ఉండేటట్లుగా దేవుడు దాన్ని మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఈ 6వ వచనంలో అరికాలు మొదలుకొని తల వరకు మానవుడికి స్వస్థత కొంచెమైనను లేదట. నిజమంటారా? ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు కూడా స్వస్థత లేనివారే. అంటే అరికాలు మొదలుకొని తల వరకు కూడా నిలువెల్లా గాయములతోనూ దెబ్బలతోనే మానవుడు ఉన్నాడట. ఎక్కడ చూసినా ఆ గాయములు, ఆ దెబ్బలు కట్టబడలేదు, పిండబడలేదు. ఒకవేళ దానికి ఏమాత్రము కూడా వైద్యము అంటే తైలము కూడా రాయలేని పరిస్థితిలో ఉంటున్నాయి ఆ దెబ్బలు. ఇంకా ఆ దెబ్బలకి తైలము కూడా అంటే మందు కూడా రాయలేనప్పుడు ఆ గాయములు ఎలాగ తగ్గుతాయి? మీరు చూడండి, ఏదైనా ఒక దెబ్బ తగిలింది అంటే దెబ్బకు తగిన మందులు వాడితేనే గాయము తగ్గుతుంది. ఒకవేళ మనం దెబ్బలకు తగిన గాయము అంటే ఆ గాయానికి తగిన మందు కానీ వాడలేదు అంటే మనకి స్వస్థత ఉండదన్నమాట. రోజు రోజుకి గాయము పెరిగి మన శరీరంలో అది పెరగడం వల్ల ఆఖరికి మరణించడానికి ఎంతో అవకాశం ఉంటుందన్నమాట. గ్యాంగ్రింగ్ అంటారు, మీకు తెలుసు కదా. షుగర్ పేషెంట్లకి గ్యాంగ్రింగ్ అవుతూ ఉంటుంది అనమాట. కాళ్ళకి ఏదైనా గుచ్చుకున్నా, చేతికి కానీ కాళ్ళకి కానీ ఏదైనా గుచ్చుకున్నా చిన్నది మాత్రమే మొదటి గాయం అవుతుంది. ఆ గాయాన్ని కానీ మానపడానికి కానీ అవకాశం లేదు. అంటే దాని సరైన వైద్యము సరైన రీతిగా పత్యము చేయకపోతే ఆ షుగర్ పేషెంట్కి ముందు ఆ కాలుని పాడవడం, లోన్ నుంచి గ్యాంగ్రింగ్ అంటే కుళ్ళిపోవడం ప్రారంభిస్తుంది అన్నమాట. అది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే అరికాలు కానీ అది గాయం కానీ పెరిగి పెద్దదయ్యిందంటే మోకాలు దాకా కాలు తీసేస్తారు. అది అక్కడితో ఆగదు. మోకాలు దాకా తీసేసినంత మాత్రానికి అది అక్కడితో ఆగదు, ఇంకా పెరుగుకుంటూ లోన్ నుంచి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే తొడ దాకా తీసేస్తారనమాట. ఇంకా అక్కడికి కూడా తీసినంత మాత్రం కాగదు, అలాగే చచ్చిపోతారు, ఇంకా బ్రతకరు ఇంకా. ఎందుకంటే అది తగ్గడానికి అవకాశం లేదు. ఆ వ్యాధి లోన్ నుంచి శరీరంలోనికి అది ఎముకళ్ళు సైతము కూడా లోన్ నుంచి వెళ్ళిపోయి అది శరీరం అంతటిని కుళ్ళిపోయేలాగా చేస్తుంది అన్నమాట. అంత భయంకరమైంది. అంటే ఒక షుగర్ పేషెంట్కి ఈ గ్యాంగ్రింగ్ అయితేనే అంత ప్రమాదకరమైంది. అయితే మానవుడికి ఈ పాప రోగం అనేది
ఎంతకంటే భయంకరమైంది. అది ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలుసా? అరికాలు దగ్గర నుంచి మొదలుకొని నడినెత్తి వరకు వెళ్తుందంట. అంతేనా? ఇక్కడ ఆయన అన్నాడు, ఆయన ఏమన్నాడు చూడండి, అరికాలు మొదలుకొని తల వరకు. మానవుడికి వ్యాధి ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది అంటే అరికాలు మొదలుకొని తల వరకు. మానవుడి యొక్క జీవితంలో స్వస్థత కొంచెమైనా లేదట. అంటే దేవుడు మానవుడిని చేసినప్పుడు ఇలాంటి స్వస్థత లేనివాడుగా, వ్యాధిగ్రస్తుడిగా దేవుడు చేశాడా అంటే దేవుడు మానవుణ్ణి ఇలాంటి పాపమనే వ్యాధిగ్రస్తుడిగా దేవుడు చేయలేదు. మానవుణ్ణి దేవుడు చేసినప్పుడు ఆయన పాపము లేనివాడిగా చేశాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 7 దేవుడు మానవుని చేసినప్పుడు దేవుడు ఎలాగ వారిని చేశాడో ఇక్కడ చెప్తాడనమాట. 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనమండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు ఈ నరులను యథార్థవంతులుగా పుట్టించని కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు మానవుడిని చేసినప్పుడు యథార్థవంతుడిగా చేశాడట. మనందరికీ తెలుసు. దేవుడు ఆదాముని చేసినప్పుడు నేల మట్టితో ఆయన సొంత చేతులతో మానవునికి రూపాన్ని ఏర్పరిచాడు. ఆయన దేవుడు మానవుని ఎలాగ తయారు చేశాడు అంటే తన సొంత స్వహస్తాలతో మానవుని చేశాడు. ఏ లోపము లేకుండా, ఏ పాపము లేకుండా మానవుని చేసి, అంతేకాదు తనలో ఉన్న ఆత్మను, ఆ జీవాత్మను ఆ మానవుడిలోనికి ఊదాడు. కాబట్టి దేవుడు మానవుని చేసినప్పుడు యథార్థవంతుడిగా, పాపము లేనివాడుగా, పవిత్రమైన వాడుగా దేవుణ్ణి చేశాడు, మానవుని చేశాడు. అందుకనే ఇలాంటి పవిత్రమైన వాడిగా, నిర్దోషమైన వాడిగా, పాపము లేనివాడిగా మానవుని చేస్తే ఆ తర్వాత మానవుడు దేవుని మాట వినకపోవడం వల్ల, ఆదాము పాపము చేయడం వల్ల ఆ పాపము మానవులందరికీ సంప్రాప్తమైపోయింది. శరీరముతో పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపములోనే పుడుతున్నాడు అన్నమాట. మీకు ఆ మాటను కూడా మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము, మానవుడు ఎలాగ పాపముతో నిండిపోయాడు, ఎలాంటి పాప సంబంధమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడో చూపిస్తాను. 58వ అధ్యాయము, కీర్తన గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనమండి. 3వ వచనము, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. చూసారా? మానవుడు పుట్టుకతోటే అబద్ధములాడుచు, పుట్టుకతోటే పాపములనే పుడుతూ వారు తప్పిపోతున్నారండి. అందుకని మానవుడి యొక్క జన్మ పాపముతోటే జన్మించి పాపములోనే పెరుగుతున్నాడు. మానవుడు పాపములోనే పుడుతున్నాడు, పాపములోనే పెరుగుతున్నాడు. కాబట్టి ఇలాంటి మానవుడు చెడిపోయి సాతాను చేతిలో బంధించబడ్డాడు అన్నమాట. అంటే ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో ఆదాముని సాతానుడు దేవునికి చాలా దూరముగా తీసుకుపోయాడనమాట. చూడండి, చాలాసార్లు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ తప్పు చేసిన వారు ఏం చేస్తారంటే ఎక్కడైతే తప్పు చేశారో అక్కడ ఉండకుండా వేరొక చోటకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండరు వాళ్ళు. ఎందుకు ఉండరు అంటే ఇక్కడ ఉంటే సమాజం వారిని బ్రతకనివ్వదు. కాబట్టి అందుకనే వారు దూర ప్రాంతం పోతారన్నమాట. ఎవ్వరికీ కనిపించకుండా, ఎక్కడ ఉన్నారో తెలియకున్నట్లుగా కొంతకాలమైన తర్వాత తిరిగి వస్తారు. అప్పటికి వచ్చినప్పటికీ ఇంకెవరు ఏం చేయలేరన్నమాట. ఎందుకంటే అప్పటికి పాపములో వారు నిండా మునిగిపోతారన్నమాట. చేయరాని పాపాలన్నీ చేసేసిన తర్వాత ఇంక వాళ్ళని ఎవరేం చేయగలరు? ఇంకా
ఇప్పుడు ఎందుకు వాళ్ళని దూరం చేయడు? ఇన్ని సంవత్సరాలు వాళ్ళని దూరం చేసి ఇక మన దూరం అయిపోయారు, వాళ్ళు చేయవలసినవి చేసేసారు, ఇంకా వాళ్ళని మనం ఏం చేస్తే మారుతారు ఇంకా. కాబట్టి తప్పు చేసేవాళ్ళు ఎవరు కూడా ఆ ప్రాంతములో ఉండడానికి ఇష్టపడరు. అలాగే మానవుడు కూడా పాపము చేయడం వల్ల దేవుని సన్నిధిలో నుండి మానవుడు దూరం అయిపోయాడు. ఎంత దూరం అయిపోయాడు అంటే దేవునికి కనిపించలేనంత దూరం వెళ్ళిపోయాడనమాట మానవుడు. అందుకని దేవుడు అంటాడు, మనందరికీ తెలుసు, లూకాసు వార్త 19:10 అంటాడు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. నశించిపోయిన మానవుని రక్షించడం కొరకే ఆ పరలోకము నుండి దేవుడే భూలోకానికి దిగి రావాల్సి వచ్చిందండి. కాబట్టి ఈ రోజున దేవాతి దేవుడైన యేసుప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి గల కారణం ఏంటి అంటే, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎందుకు ఇలాగ అయిపోయాడు అంటే, సాతానుడు మానవుణ్ణి ఆ రీతిగా మార్చేసింది. బైబిల్లో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను, ఇక్కడే చూపిస్తాను మీకు. యోబు గ్రంథము 1వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయము. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం అండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం, 2:7. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మొత్తిందంట? చూసారా, సాతాను యోబుని మొత్తింది. ఎలాగ మొత్తిందంటే, అరికాలు మొదలుకొని తల వరకు నడినెత్తి వరకు ఎక్కడ చూసినా కురుపులతోటే మొత్తేసిందట. ఎక్కడ చూసినా కురుపులతోటే ఉన్నాయి. ఇతడు సరే, రెండవ వ్యక్తిని చూపిస్తాను మీకు. రెండవ వ్యక్తిని చూపిస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయము. లూకాసు వార్త 16వ అధ్యాయములో ఇక్కడ ఈ వ్యక్తిని కూడా పుట్టుకతోటే ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో జన్మించాడో చూపిస్తాను మీకు. 20వ వచనం, 16వ అధ్యాయము లూకాసు వార్త 20-21 వచనం అండి. 20-21 వచనం. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉండెను. చూసారా, ఈ లాజరు అనే వ్యక్తి కురుపులతో మొత్తబడిన వాడై భయంకరమైన వ్యాధితో తను కూడా రోగిగా చేయబడ్డాడు. సాతాను ఒక వ్యక్తిని ఎలాగ చేయగలుగుతుందో చూడండి. అందుకే నేను లేవీ కాండంలో ఎన్నోసార్లు చెప్తాడనమాట, ఏ వ్యక్తికైనా నొసట మీద కానీ, నడినెత్తి మీద కానీ, చేతి మీద కానీ, చర్మం మీద కానీ, కాలు మీద కానీ, పాదములో కానీ, అరిచేతుల మీద కానీ ఎక్కడైనా నెగనెగలాడు మచ్చ కానీ, గాయము కానీ, పుండు కానీ అయితే ఆ వ్యక్తిని 7 రోజుల వరకు పాలుమునకు వెలుపల ఉంచాల. ఆ గాయము పెరగకుండా అలాగే ఉంటే 7వ రోజున వాడిని స్నానము చేసి యాజకుడు ఎదురుకు మళ్ళా తీసుకొచ్చినప్పుడు యాజకుడు వాడిని చూసి ఆ గాయమును చూసినప్పుడు అది పెరగకుండా అలాగే ఉంటే అది కుష్ఠరోగము కాదు, అది వీడిని అపవిత్రపరిచే వ్యాధి కాదు అని గుర్తించి వీడు పవిత్రుడు అని చెప్తాడు. ఒకవేళ లేదు అనుకోండి, అది పెరుగుతూ వచ్చిందనుకోండి, వాడు అపవిత్రుడు అని ఇంకొక 7 రోజుల కడగా ఉంచుతాడు. ఆ 7 రోజుల తర్వాత కూడా ఆ పొడ పెరుగుతూనే ఉందంటే వాడు కుష్ఠవ్యాధి కలిగిన వాడు కాబట్టి సమాజంలో నుండి అతను వెలివేసేవారు, ఇంకెప్పటికీ సమాజంలోనికి రానిచ్చేవారు కాదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇలాంటి వ్యాధి అంటే కుష్ఠవ్యాధి కలిగిన వారిని ఎవరిని కూడా సమాజములో ఉండనిచ్చేవారు కాదు. వారికి వేరొక చోట పాలెము వెలుపల, ఊరి వెలుపల ఎక్కడో దూరముగా వారు నుంచేవారు. కారణం ఏంటంటే అది ఒకరి నుండి ఒకరికి అంటుకునే వ్యాధి కాబట్టి అలాంటి వారు పాలెములో ఉండనిచ్చేవారు కాదు. ఈ రోజున యేసుప్రభువారి జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆ కుష్ఠవ్యాధి కంటే భయంకరమైన వ్యాధి ఈ పాప సంబంధమైన వ్యాధి. ఎలాగుంది అంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మానవుడిని ప్రతిరోజు తింటూనే ఉందండి.
తింటూనే ఉంది. ఈ పాపము మానవుణ్ణి రోజు రోజుకి ఎంత భయంకరంగా పాపము ఆ వ్యక్తిని తినివేస్తుందో తెలుసా? తన రూపాన్నే కోల్పోయేలాగా చేస్తుందన్నమాట. అంటే బయట బాగానే ఉంటాడు, బయటికి ఆ వ్యక్తి బాగానే ఉంటాడు, కానీ లోన ఆత్మ తన పూర్తి యొక్క రూపాన్ని కోల్పోతుందన్నమాట. దైవ రూపం అనేది ఇంకేమీ కనపడదు, ఇంకా దైవత్వము అనే లక్షణమే కనపడదు. ఎందుకంటే పాపములో మానవుడు అంత వెళ్ళిపోవడం వల్ల వాడి యొక్క స్వభావమే ఒక రాక్షసుడి యొక్క రూపంలోనికి మారిపోతాడనమాట. వాడు చేసే క్రియలు ఎలాగుంటాయంటే ఒక భయంకరమైన క్రూరుడిగా మారిపోతాడు. ఎందుకు అలాగ మారిపోయాడు అంటే తనలోనున్న పాపము ఆ మనిషిని ఆ రీతిగా రోజు రోజుకి తినివేయడం వల్ల ఒక మనిషి పూర్తిగా దైవత్వాన్ని కోల్పోయి ఒక శరీర సంబంధమైన వ్యక్తిగా, ఒక రాక్షసుడిగా, ఒక వ్యాధి కలిగిన వ్యక్తిగా చేయబడతాడనమాట. ప్రియ సహోదరి సోడా, ఈ రోజున దేవాతి దేవుడైన యేసుప్రభువారు మానవుడి యొక్క జీవితాన్ని ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన, ఓ ఇశ్రాయేలులారా, మీరు పైకి బాగున్నట్టు నటిస్తున్నారు, కానీ మీ వ్యాధి ఎంత ఘోరముగా ఉన్నదో మీరు గ్రహించలేకపోతున్నారు. అందుకనే సమూయేలు అంటే యెషయా ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నప్పుడు దేవుడు ఆ యెషయాతో చెప్తున్నాడు అన్నమాట. యెషయా, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పు, వారు ఎవ్వరూ కూడా సరిగా లేరు, ఒక్కరు కూడా నా మార్గంలో నడుస్తలేదు, అందరూ తమ మార్గాన్ని చెరిపివేసుకొని తమ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు, వీళ్ళకి అస్సలు ఏమాత్రము గ్రహింపలేదు అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అక్కడ యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనమండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం, 1-2 వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి ఉన్నాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చూసారా, ఆయన అంటున్నాడు, ఈ ప్రజలకు అసలు తెలివైనా ఉందా? ఈ ప్రజలకు వివేచనైనా ఉందా? లేదే. ఎంత క్రూరంగా మారిపోయారు అంటే, ఒక నోరు లేని పశువైనా తన యజమానుడు ఎవడో గుర్తించగలుగుతుంది, తను ఎక్కడ నివాసం ఉంటుందో స్థలమైనా గుర్తుపెట్టుకుంటుంది. కానీ ఈ మానవుడికి అలాంటి గ్రహింపలేదు. ఇశ్రాయేలీలు బొత్తుగా దారి తప్పిపోయారు, వారు చెడిపోయారు. ప్రతి వాని గుండె బలహీనమైనది, ప్రతి వాని యొక్క నడినెత్తిన వ్యాధిని కలిగి ఉన్నాడు. వీరెవ్వరూ కూడా మంచిగా లేరు. యెషయా, ఇలాంటి ప్రజలను నేను బాగు చేయాలనుకుంటున్నాను, ఇలాంటి ప్రజలకు నేను స్వస్థతను కలిగించాలనుకుంటున్నాను, ఇలాంటి ప్రజలను నేను మరలా నా ఎదుట నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, యథార్థమైన వారిగా నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వు వెళ్ళి వారితో చెప్పు. ప్రియ సహోదరి సోడా, యేసుప్రభువారు నిన్ను నన్ను దర్శించినప్పుడు, ఆయన నిన్ను నన్ను మార్చడానికే ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, ఆ రోజున ఆ పరిస్థితుల్లో మనం ఎలాగున్నాము అంటే పూర్తిగా మనము కూడా పాపములో ఉన్నవారము. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అని ఎందుకు దేవుడు ఆ మాట వాడాడు? ఈ మధ్యలో చాలా ఉన్నాయి. అందుకనే ఇంకెక్కడ వదలలేదు ఆయన, మానవుణ్ణి ఎక్కడ వదలలేదన్నమాట. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మానవుడికి స్వస్థత లేని పరిస్థితులు. అందుకనే మనందరికీ తెలుసు, యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మానవుణ్ణి రక్షించడము కొరకే, మానవుణ్ణి పాప విమోచనము చేయడం కొరకే యేసుప్రభువారు ఆ సిలువ మీద మరణించినప్పుడు 5 గాయాలు తిన్నాడట, 5 గాయాలు తిన్నాడట కదా. 5 గాయాలు ఎక్కడెక్కడ తిన్నాడు ఆయన? యేసుప్రభువారు ఎక్కడెక్కడ గాయపరచబడ్డాడు?
ఒకటి అరిచేతుల్లో, 2 తల మీద, 3 అరిపాదములలో, ఇంకా ప్రక్కలో అంటే హృదయంలో బల్లెంపోటు, ఇంకా సిస్టర్ గారు మీకు తెలుసు, నేను చెప్పేస్తే మీరు ఎలాగంటారు. శరీరమంతా ఎక్కడ వదలలేదు, శరీరమంతా. అందుకన్నాడు అతని శరీరమంతా కొరడా దెబ్బల చేత దున్నేరట. పంచగాయాలు యేసు ప్రభువారు ఎక్కడెక్కడ తిన్నారు అంటే పాదముల్లో మేకులు కొట్టారు, అతని గుండెకు బల్లెంతో పొడిశారు, అతని అరిచేతుల్లో మేకులు కొట్టారు, అతని తలకు ముండ్ల కిరీటం పెట్టారు. సరే, శరీరం అంతా కొరడా దెబ్బల చేత దున్నేశారట ఈ పంచగాయాలు. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, యెషయా గ్రంథం 53, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిందంట. ఈరోజు నువ్వు నేను కూడా రక్షించబడ్డాము అంటే, పాప విముక్తిని పొందగలిగాము అంటే, మనల్ని కూడా ఈ పంచగాయముల చేతే దేవుడు నిన్ను నన్ను స్వస్థపరిచాడు. ఆయన తెలుసు దేవుడికి. మానవుడు స్వస్థత లేనివాడు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా లేడంటే అరికాల దగ్గర నుంచి తల వరకు కూడా, నడినెత్తి వరకు కూడా ఎక్కడ చూసినా గాయములే, ఎక్కడ చూసినా పాప సంబంధమైన ఆ ఆలోచనే, పాప సంబంధమైన క్రియలే. ఇలాంటి మానవుడు మార్చాలి. ఆయన అంటున్నాడు, ఎలా మార్చాలా? వాడు చేసిన పాపానికి తగిన శిక్షను నేను అనుభవించాలా? సరే, మీకు చూపిస్తాను. అరిపాదములు, దేవుడు ఈ పాదముల విషయంలో చాలాసార్లు మీకు బాగా చెప్పాడు బైబిల్ గ్రంథంలో. మోషే కానీ యెహోషువ కానీ కొంతమందితో దేవుడు మాట్లాడినప్పుడు అంటాడు, నీ పాదములకున్న చెప్పులను విడిచిపెట్టు అంటాడు ఆయన. నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులను తీసివేసి నా ఎద్దుకు రా అంటాడు ఆయన. అంటే పాదాలు దేన్ని చూపిస్తాయి? మన పాదములు, మన కాళ్ళు దేన్ని చూపిస్తున్నాయి? నిలబడడానికి. సరే, నేనే చూపిస్తాను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము. మన పాదములంట దేని కొరకు మనం ఉపయోగిస్తున్నామో సొలొమోను మహారాజు ఇక్కడ చెప్తాడనమాట. 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 16 వచనమండి. 1:16, కీడు చేయుటకి వారు పాదములు పరుగులెత్తును. సరే, మానవుడి యొక్క పాదాలట పాపము చేయడానికి పరుగులెత్తున్నాయంట, మంచి చేయడానికి కాదు. మంచి చేయడానికి కాదండి. ఈ రోజున చూడండి, మన నడతలన్నీ కూడా కాని నడతలు అంటే దేవునికి విరోధమైన నడతలు నడుస్తూ ఉంటాం అన్నమాట. దేవునికి విరోధమైన నడకలు అన్నమాట. దేవుడు ఎక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడికి వెళ్తాం. సరే, మన పాదాలన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయంటే దేవునికి ఇష్టమైన చోటుకి వెళ్ళవు, దేవునికి విరోధమైన చోటుకి వెళ్తున్నారు. దేవుడు అంటున్నాడు, మీరు నా బిడ్డలు అంటున్నారే, రక్షించబడ్డామంటున్నారు, మారు మనసు పొందేమంటున్నారు, రక్షణ పొందేమంటున్నారు. నీ పాదాలు ఎక్కడికి వెళ్తున్నాయి? నీ పాదములు ఎక్కడికి వెళ్ళాలని ఇష్టపడుతున్నాయి? నా దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాయా, లేక లోకంలోనికి వెళ్ళాలని ఇష్టపడుతున్నాయా? ఈనాడు చూడండి, చాలామందికి దేవుడు మందిరము కంటే లోకమే వాళ్ళకి ఎంతో ఇష్టం. వాళ్ళు మళ్ళీ దేవుని బిడ్డలే, వాళ్ళు రక్షించబడిన వారే. ఆదివారం అయినా సరే వాళ్ళకి ఏం లెక్క ఉండదు. చాలామందిని చూశాను నేను. వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ అనుకో, ఆదివారం కంటే ఫంక్షన్, దేవుడి కంటే వాళ్ళకి ఫంక్షనే ముఖ్యం. లేదనుకోండి, ఎక్కడికైనా బంధువులను చూడడానికి వెళ్ళాలనుకో, వాళ్ళకి ఆదివారం కంటే ఆ బంధువులే ముఖ్యం వాళ్ళకి. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ పాదములు లోకములోనికి పరిగెట్టడానికి అయితే ఎంతో సంతోషంగా వెళ్ళిపోతున్నాయి, కానీ దేవుడి దగ్గరికి రావడానికి మాత్రం వాళ్ళ పాదాలు ఇష్టపడతా లేదు. అందుకనే మన పాదములు పాపము చేసే పాదాలన్నమాట. మన పాదములు కీడుకై పరిగెత్తే పాదాలు. సరే, ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27 వచనమండి. 4:27, నీ కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడుకు దూరముగా తొలగించుకొనుము. చూసారా, ఆయన అంటున్నాడు, నీ పాదములు కీడుకు దూరంగా తొలగించుకోవాలట.
మన పాదాలు ఎప్పుడూ కూడా లోకములోనికి పరిగెత్తడానికి ప్రయత్నించేది. అందుకని అంటాడు కదా, అందరూ తమకిష్టమైన త్రోవకు తొలగిపోయారు అంటాడు. వాళ్ళందరూ ఏంటంటే తమకిష్టమైన త్రోవలకు వెళ్ళిపోతున్నారట. యెషయా గ్రంథము 66 అధ్యాయము 3వ వచనం, రెండో భాగంలో చూడండి. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి, వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి అని అంటాడు. వారందరూ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా అక్కడ అదే అంటాడు. వారందరూ తమకిష్టమైన త్రోవలకు తొలగిపోయిరి అంటాడు. అంతేనా? సరే, ఆ మాట మీరు చూపిస్తాను. 6 వచనం, 53:6. మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. సరే, ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. మీకు బైబిల్ గ్రంథంలో మీకు చాలాసార్లు చూపించాను. కయ్యేను పాపము చేసిన తర్వాత, తన తమ్ముడైన ఏబేలుని చంపేసిన తర్వాత కయ్యేను పోయాడట. ఎక్కడికి పోయాడో తెలుసా? అక్కడ ఒక మాట వాడతాడు ఆయన. ఆయన ఏం వాడాడో మీకు ఆ మాటను చూపిస్తాను. ఆదికాండము 4వ అధ్యాయము 16 వచనం. ఆదికాండము 4:16. అప్పుడు కయ్యేను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి, చూసారా ఆయన ఎక్కడి నుంచి పోయాడో తెలుసా? దేవుని సన్నిధిలో నుండి పోయాడు బయటికి. ఈరోజు మానవుడు ఎక్కడికి పోయాడు అంటే తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. ఏంటి తనకిష్టము? ఏంటి తనకిష్టమైన త్రోవ? లోకములో ఉండడం, లోకములో జీవించడం, లోకములో పాపము చేయడం, కీడుకై పరిగెత్తే పాదములు అన్నమాట. కీడుకై పరిగెత్తే పాదములు. అందుకనే ఈరోజు యేసుప్రభువారు నిన్ను నన్ను లోకములో ఉన్న చెడువాట్లకి కాదు మనల్ని తీసుకొచ్చింది, దేవుని యొక్క మందిరములో ఉండే ఆధిక్యత కలిగించాడు. బైబిల్ గ్రంథంలో మీకు ఎన్నోసార్లు చూపించాను. దేవుని యొక్క మందిరములో ఉండేవారు ధన్యులు అంటాడు ఆయన. యెహోవా నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించగలుగుతారు అంటాడు 84వ కీర్తనలో. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క మందిరములోనికి వచ్చే ఆధిక్యత మనకు కలిగజేశాడు. ఇది ఎంతో మందికి లేదండి. వాళ్ళ పాదములు ఎక్కడున్నాయో తెలుసా? లోకంలో తిరుగుతున్నాయి. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? పాపములో తిరుగుతున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? లోక సంబంధమైన వాటిలో ఉన్నారు. వారు దేవుని ప్రజలని చెప్పుకున్నా సరే వారు దేవుని ప్రజలు కారు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నువ్వు దేవుని యొక్క మందిరానికి చెందే వ్యక్తివి. ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది. నువ్వు ఎవరివైతే నువ్వు వారి దగ్గరికే చేరుతావు. నువ్వు ఇంకొకరి పేరు చెప్పి ఇంకొకరి దగ్గరికి ఎలాగ ఉంటావు? నువ్వు దేవుని బిడ్డవి అయితే దేవుడితో ఉంటావు. నువ్వు లోకస్తుడివైతే లోకస్తులతోటే నువ్వు సాంగత్యం చేయగలుగుతావు. అందుకనే దేవుని బిడ్డలు అనేవారు తమ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని యొక్క మందిరానికి కానీ దేవుని యొక్క పరిచర్య విషయంలో కానీ వారు ఎప్పుడూ ముందుండేవారు. మీ అందరికీ తెలుసు 122వ దావీదు కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళేదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. దేవుడి యొక్క మందిరమునకు వెళదాము అని చెప్పినప్పుడు కానీ ఎవరైనా వెళుతున్నప్పుడు కానీ వారితో నేను కూడా వెళ్ళాలి, వారితో పాటు నేను కూడా వెళ్తాను ఆ ఆశ. ఎందుకంటే నా పాదములు ఎప్పుడూ కూడా కీడుకై పరిగెత్తే పాదములు కాదు, నా పాదములు మేలు కొరకే పరిగెత్తే పాదములు, నేను దేవుని దగ్గరికి వెళ్ళే పాదములు. అందుకనే రక్షించబడక ముందు ఈ లోకములో మన ఇష్టానుసారంగా తిరిగిన మనల్ని, మనకిష్టమైన త్రోవల్లో నడిచిన మనల్ని, మనకిష్టమైన మార్గాల్లో పోయిన మనల్ని యేసుప్రభువారు మన నడవడికను మార్చాడండి, మన జీవితాన్ని మార్చేశాడు. అందుకని అంటాడు, ఎప్పుడైతే నిన్ను నన్ను మార్చాడో మన పాదములను దేవుడు స్థిరపరిచాడు. మీ అందరికీ తెలుసు కదా, 40వ కీర్తనలో అంటాడు ఆయన నా పాదములను స్థిరపరిచి బండ మీద నిలిపాడు. అందరిలాంటిలా మనం ఉండవు. సరే, మన పాదములు ఎలాంటివో తెలుసా? స్థిరమైన పాదములు అన్నమాట. అందుకనే చాలామంది చూడండి నడుస్తూ నడుస్తూ పడిపోతారు. మీరు చాలామందిని చూసారు లేదో, నడుస్తూ పడిపోతారు. కారణం ఏంటంటారు?
అందుకని మన పిల్లలతో చెప్తాను, నడిచేటప్పుడు జాగ్రత్తగా నడు, జాగ్రత్తగా నడు. ఎందుకు జాగ్రత్తగా నడమన్నావు? పడిపోతావు. నీ నడక సరిగా లేదా నువ్వు పడిపోతావు. నీ నడక సరిగా లేదా నువ్వు పడిపోతావు. అందుకనే మానవుడు మొట్టమొదటిగా కాపాడేది ఏం తెలుసా? పాపములో పడిపోకుండా నీ నడవడికను నువ్వు కాపాడుకోవాలా. యేసుప్రభువారు ఈరోజు నన్ను ఏం చేశాడో తెలుసా? నీ పాదములను నిలబెట్టాడు, పడిపోకున్నట్లుగా చేశాడు. సరే, మీకు ఇక్కడే చూపిస్తాను ఆ మాటను. సామెతల గ్రంథములో ఇక్కడ ఈ సొలొమోను మహారాజు ఎన్నో విషయాలు, చాలా విషయాలు ఇక్కడ చెప్పాడండి. ఆయన ఎంత చక్కటి మాటలు చెప్పాడో. సరే, ఒక్క మాటను మాత్రమే చూపిస్తాను. 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనమండి. 11, 12 వచనాలండి. 11, 12 వచనాలు. జ్ఞాన హృదయమును జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నేను నడిపించి ఉన్నాను. చూసారా, దేవుడట మనల్ని జ్ఞాన మార్గములో నడిపిస్తున్నాడట. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించుచున్నాను. రెండవది 12వ వచనమండి. నువ్వు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఎంత చక్కగా కాపాడుతున్నాడు చూడండి. అందుకని రక్షించబడిన వారి యొక్క పాదములను దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? పాపములోనికి జారిపోకున్నట్లుగా. అందుకని అంటాడు దావీదు కీర్తనలో, దావీదు మహారాజు అంటాడు, ప్రభువా మా పాదములు జారిపోయే చోట లేవు. జారిపోయే చోట ఎవరు ఉంటారో తెలుసా? భక్తిహీనుల యొక్క పాదములు ఉంటాయట, దేవుని బిడ్డల పాదములు కాదు. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. దావీదు కీర్తన గ్రంథము 73వ కీర్తన 18వ వచనమండి. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. భక్తిహీనులైన వారిని కాలు జారే చోటనే పెట్టాడట. అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడా పాపములో పడిపోవడానికి అంచున ఉంటారట. భక్తిహీనులు సరైన భక్తిని చేయకపోతే, సరైన భక్తిలో వారు ఉండకపోతే పాపములో వారు తేలిగ్గా పడిపోతారట, తేలిగ్గా పడిపోతారు. అందుకనే చూడండి, రక్షించబడిన వ్యక్తిని అంత తేలికగా పాపములోనికి సాతానుడు పడగొట్టలేడు. వాడికి చాలా కష్టం. దేవుని బిడ్డల్ని పాపములోనికి తీసుకెళ్ళడం అనేది వాడికి అంత తేలికైన పని కాదు. అలా చేయాలంటే వాడు ఏం చేస్తాడంటే ముందు వీళ్ళని దేవుడి నుంచి దూరం చేస్తాడు. అర్థమైందా? వీళ్ళని ఎప్పుడైతే దేవుడి నుంచి దూరం చేస్తాడో అప్పుడే వీరిని పాపంలో పడగొట్టగలడు. కానీ వీరు దేవుడితో కలిసి ఉన్నంత కాలము వీరిని పాపములోనికి వాడు తీసుకెళ్ళలేడు. అది వాళ్ళ కళ్ళ ఎప్పటికీ కాదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ అరిపాదములను స్థిరపరిచిన దేవుడు నిజంగా స్థిరపరిచాడంటావా? ఒకవేళ నిజంగా స్థిరపరిస్తే చెప్పు, అవును ప్రభువా, ఒకప్పుడు నా పాదములు కూడా కీడుకై పరిగెత్తే పాదములు, లోకములో నా ఇష్టానుసారంగా తిరిగిన పాదములు, నా కొరకు నేను మార్గాలను ఏర్పరచుకున్న వ్యక్తిని, నేను అనేక సార్లు నీకు విరోధమైన చోట్లకి వెళ్ళిన వ్యక్తిని, నీకు విరోధమైన నడకలు నడిచిన వ్యక్తిని నేను. దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు యేసు ప్రభువారు మన నడవడికను మార్చాడు. అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు అంటాడు, మీకు ఒక మాట చూపిస్తాను అబ్రహమా, ఇప్పుడు దాకా నువ్వు ఎలా నడిచావో నేను అది పట్టించుకొని, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు సరిగా నడవాలి అంటున్నాడు ఆయన. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం అండి. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నా సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలా? నీ నడతలో నిందారహితంగా నువ్వు నడుచుచు, నా సన్నిధిలో నువ్వు నడుచుచు నిందారహితుడిగా ఉండాలా. దేవుని యొక్క బిడ్డలుగా
ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు అరికాలను అంటే మన పాదములను జారిపోకుండా, మన పాదములను కీడికై పరిగెత్తకుండా, మన పాదములను తమ కొరకు ఏర్పరచుకున్న మార్గంలో పోకుండా ఈరోజు మన పాదాలను దేవుడు బంధించాడు. అందుకనే ఈరోజు మనం ఎవరము అంటే బంధించబడిన వారము, యేసు ప్రభువారి చేత బంధించబడిన వారం. మన ఇష్టానుసారంగా వెళ్ళేవారం కాదు, ఆయన ఇష్టానుసారంగా వెళ్ళేవారు. మీరు చూడండి, ఏదైనా ఒక పశువుని దాన్ని మీరు కట్టి మీరు తీసుకెళ్తున్నారు అనుకోండి, అది మీ కూడానే వస్తుంది. మీరు దానికి ఏమీ కట్టకుండా వదిలేస్తారనుకోండి, తన ఇష్టానుసారంగా పోవడానికి ఇష్టపడుతుంది. అందుకనే మీ అందరికీ తెలుసు, ఆదికాండము 21వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేస్తాడన్నమాట. ఎందుకంటే హాగరు ఇష్మాయిల్ని తీసుకుని వెళ్ళిపోమన్నాడు, షారా చెప్పింది కాబట్టి. ఇప్పుడు హాగరు ఇష్మాయిల్ని తీసుకొని పోతున్నప్పుడు వాళ్ళ ఇరువురికి చాలా దూర ప్రయాణం వెళ్ళిపోతున్నప్పుడు మార్గ మధ్యంలో పాలు నీళ్ళు అయిపోయినప్పుడు ఈ హాగరు తన కుమారుణ్ణి ఒక పొద దగ్గర పాడేసి, ఈ కుర్రుడి యొక్క చావు నేను చూడలేను అనుకొని రాతి వెంత దూరం పోయి ఆమె ఏడుస్తూ అక్కడ కూర్చుంది. అప్పుడు చెప్పాడు, హాగరు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? వెళ్ళి నీ కుమారుడికి ఆ ఎదురుగుంటా కనపడుతున్న ఆ నీళ్లు తెచ్చి నీ కొడుకు పట్టించు, బ్రతుకుతాడు. ఈ కుమారుణ్ణి కూడా నేను గొప్ప జనముగా చేయబోతున్నాను. ఇస్మాయిలు కూడా అబ్రహాము యొక్క సంతానమే కాబట్టి ఇతన్ని కూడా గొప్ప జనముగా చేస్తాను. కానీ ఇతడు స్వభావం మాత్రం వేరు. ఏంటి అంటే ఇతడు అడవి గాడిద వంటి స్వభావం కలిగిన మనుషుడు. అంటే స్వేచ్ఛగా జీవించేవాడు. తన ఇష్టమైన చోట్లకు పోతూ ఉంటాడనమాట. తనకిష్టమైన నడవడికి నడుస్తూ ఉంటాడనమాట. ఒక చోట స్థిరముగా ఉండలేడు. అర్థమైందా? అందుకనే బైబిల్ గ్రంథములు అంటాడు, ఒక యవనస్తుని నేను చూశాను, వాడు పాదములు స్థిరముగా ఉండలేదు, ఇక్కడ తిరుగులాడుతున్నాడు అంటాడాయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. సామెతల గ్రంథము, సొలొమోను మహారాజు ఇతడు ఒక యవనస్తుని చూశాడట. ఆ యవనస్తుని చూసినప్పుడు ఆ యవనస్తుడు ఎలాగున్నాడో చూపిస్తాను మీకు. 7వ అధ్యాయము 7వ వచనం అండి. 7వ వచనం. జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడెను. సంధివేళ ప్రొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధుల్లో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమును నడుచుచుండెను. అంతటా వేశ్య వేషము వేసుకున్న కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరిగినది, దాని పాదములు దాని ఇంట నిలవవు. చూసారా, ఆయన అంటున్నాడు, వీళ్ళ పాదములు తమ ఇంటి దగ్గర నిలవట, స్థిరంగా ఉండవట. ఏం చేస్తాయట? తిరుగుతూనే ఉంటాయట. ఎవరి పాదాలు? పాపము చేసేవారి పాదాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు. తప్పు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండరు. చూడండి, పాపము చేసేవాళ్ళు ఎలాగుంటారు తెలుసా? అసలు స్థిరమైన మనస్తత్వం కలిగిన వారు కాదు. అందుకనే దేవుడు నిన్ను నన్ను కూడా మన పాదములను ఒకప్పుడు పాపముకై పరుగులెత్తే పాదాలని, చెడు మార్గములో నడిచే పాదాలని, లోకములో మనకిష్టమైన రీతిలుగా నడిచే మన పాదాలని యేసుప్రభువారు మళ్ళీ పాపము నుండి విడిపించి ఈరోజు మన పాదాలని యేసు ప్రభు అనే బండ మీద నిలిపాడు. ఆయన క్రీస్తు యేసు అనే బండ మీద మన పాదములు నిలిపి మనల్ని స్థిరపరిచి మనం పడిపోయేవారం కాదు, స్థిరముగా దేవుళ్ళో నిలబెట్టాడు. ఈరోజు నువ్వు నేను కూడా యేసు ప్రభు అనే బండ మీద యేసు ప్రభువులోనికి వచ్చిన వారు, ఆయనలో నిలబెట్టాడు మనల్ని. నీ పాదాలని నా పాదాలని పాపముల నుంచి విడిపించాడు ఆయన. అందుకని అంటున్నాడు, అరిపాదములను స్వస్థపరిచాడు, మన పాదాలని పవిత్రపరిచాడు. యేసు ప్రభువారు అన్నాడు, నా పాదములలో ఎందుకు మేకులు కొట్టించుకున్నానో తెలుసా? మీరు నడిచిన చెడు నడతల చేత, మీరు జీవించిన ఆ చెడు ప్రవర్తన చేత, లేక మీరు నడిచిన చెడు త్రోవల వలన మీ పాదములు నరకానికి వెళ్ళవలసిన వాటిని
మీకు బదులుగా నా పాదముల్లో మేకులు కొట్టించుకున్నాను నేను. అందుకని మీరు చెడు నడతల నుండి విడుదల చేశాను కాబట్టి ఇప్పుడు మీ పాదములు పవిత్రములైనవి. మీరు పరిశుద్ధుల యొక్క పాదములు. అంటే పరిశుద్ధులంటే ఎప్పుడైతే నువ్వు యేసుప్రభువారిని అంగీకరించావో, దేవుని బిడ్డగయ్యావో, ఆ రోజు నుంచి నీ పాదములు అనేటివో తెలుసా? పవిత్రమైన పాదములు. మీకు ఒక మాట చెప్తాను, మన పాదములు ఎలాంటివో తెలుసా? నువ్వు ఎక్కడ అడుగు పెడతావో, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిజమండి, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహ్మ నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము ఆశీర్వాదముగా చేస్తాను. అంతేకాదు, ఈనాడు నీవు నేను కూడా మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం కాబట్టి పరిశుద్ధులు ఎక్కడైతే పాదములు పెడతారో, పరిశుద్ధులు పెట్టిన ప్రతి పాదం పెట్టిన ఇల్లు, పరిశుద్ధులు పాదం పెట్టిన ప్రతి స్థలము అది ఆశీర్వదించబడుతుంది. చూడండి, ఒకప్పుడు మన పాదములు దేని కొరకే పరిగెత్తాయో, కానీ ఇప్పుడు మన పాదాలను దేవుడు పరిశుద్ధమైన పాదములుగా చేశాడు. ఆయన మనం అడుగుపెట్టే ప్రతి స్థలము అది ఆశీర్వాదంగా చేయబడుతుంది. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, పాపములకై పరుగులెత్తే మీ పాదములు, కీడుకై పరుగులెత్తే మీ పాదములు, మీ ఇష్టానుసారంగా నడిచే మీ పాదాలని ఈరోజు నేను మార్చేశాను. ఏ రోజునైతే నేను మీ జీవితాలను మార్చానో ఆ రోజే నీ నడకను కూడా మార్చేశాను. అందులోనే మనం ఎలాంటి వారం తెలుసా? అందరిలాగా నడవం మనం. మన పిల్లలు కూడా చిన్నప్పుడు వాళ్ళ చూసి వీళ్ళ చూసి నడకన వాళ్ళ నడుస్తారు, వీళ్ళ నడుస్తారు. అప్పుడు ఏం చెప్తాం మనం? సరిగ్గా కూడా పడతాం అనమాట. పడిసి ఏంటి వాళ్ళ నడుతున్నావు నువ్వు, వీళ్ళలాగెందుకు నడుతున్నావు నువ్వు, ఏ సరిగ్గా నడలేవా అంటావు. ఎందుకు? వాళ్ళ నడకలు మంచి కాదు. అర్థమైందా? వాళ్ళలాగా ఏళ్ళలాగా నడితే ఎందుకు ఒప్పుకోమో తెలుసా? వాళ్ళ నడకలు మంచి కాదు కాబట్టి మన పిల్లలు మనం జాగ్రత్తగా పెంచుతావు. నువ్వు వాళ్ళలాగా నడవకూడదు, ఏళ్ళలాగా నడవకూడదు. మనం అలాంటి వారు కాదు. నిజమండి, నేను ఒకసారి మీకు చెప్పాను చాలాసార్లు. ఒకసారి ఒక సేవకుడు పెద్ద ఆయన నేను వెళ్తున్నాం అన్నమాట నడుచుకుంటూ. ఒక ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, నడుచుకుంటూ వెళ్తుంది. ఆయన అన్నాడు, ఒరే ఆమె నడకను చూసావా అని అన్నాడు. అందరిలాగే నడుస్తుంది అన్నాడు. బాగా నడుస్తుంది కదా అన్నాడు. నీకేం కనిపించలేదా అన్నాడు. నాకేం కనిపించలేదు అన్నాడు. ఒరే ఆ మంచిది కాదురా అన్నాడు. ఎలా చెప్పారన్న మీరు అని అడిగాను. ఒక నిజమైన భార్య, సంసారము చేసుకునే స్త్రీ అనే ఆమె అలా నడవదు. సంసారము చేసుకునే స్త్రీ అంటే తన భర్తను, తన పిల్లల్ని సంరక్షించుకునే స్త్రీ ఎవరు కూడా అలాగ నడవరు, అలాగ ఉండరు. విచ్చలవిడిగా స్త్రీ అలా నడుస్తుంది అన్నమాట. ఎందుకో తెలుసా? తను అందరూ చూడాలనుకోవాలనుకుంటుంది. ఆ నడక ఏంటంటే, ఇప్పుడు అందరూ ఫ్యాషన్ షోలు పెట్టారు కదా. ఫ్యాషన్ షో అంటే ఏంటి? ఆ ఫ్యాషన్ షోలో వీళ్ళు నడకను బట్టి చెప్తారనమాట. వీళ్ళు ఎంత చక్కగా వాళ్ళ బట్ట, వాళ్ళ నడక ఎలాగుంటుందో వాళ్ళకే ఫ్రై చెప్తుంది. చూడండి ఎలాగుందో తెలుసా? లోకం ఎంత చెడిపోతే అంత మంచోళ్ళు అంటుంది, గొప్పోళ్ళు అంటుంది. కానీ ఒక దేవుని బిడ్డ అనేవారు చెడు నడతలు నడిచేవారు కాదు. రక్షించబడిన తర్వాత మన నడక కూడా మారిపోద్దండి. అందరిలాగా మనం నడవం. అర్థమైందా? మనం దేవుని బిడ్డలం, అందరిలాగా నడవు అంటే ఎలా కూడా తెలుసట. సరే ఒక మాట చెప్తాను, మీ అందరికీ తెలుసు ఏంటంటేనట, పాము తిన్నంగా ఉంటుందట. అవునా? పాము తిన్నంగా ఉంటుందట, దానికి ఎక్కడ వంపు ఉండదట. కానీ నడిచేటప్పుడు పాకేటప్పుడు మాత్రం తిన్నగా పాకదట. అది ఎన్ని వంపులు తిరుగుతూ వెళ్తూ ఉంటుందట. కారణం దాని బతుకంతే. అది ఎంత తిన్నంగా ఉన్నా మాత్రం వెళ్ళేటప్పుడు మాత్రం తిన్నంగా పాకుతుంది. ఎన్ని వంపులు తిరిగి వెళ్తూ ఉంటుందో అంతే. ఈ లోకంలో పాపము చేసేవారి జీవితం కూడా అంతేనండి. ఈ లోకములో వారి నడతలన్నీ కూడా కాని నడతలు, తిన్నంగా నడరు. ఎన్ని పాప సంబంధమైన అడ్డుదారులు తిరుగుతూ ఉంటారు, ఎన్ని పాప సంబంధమైన మార్గముల గుండా వెళ్తూ ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, మానవుడి యొక్క జీవితం ఎక్కడి నుంచి చెడిపోయిందో తెలుసా? వాడు నడతల దగ్గర నుంచి వాడు తల దాకా చెడిపోయింది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ నా నడవడికను మార్చిన దేవుడు ఆయన. నిజంగా మార్చాడంటావా?
ఒక్కసారి మనల్ని పరీక్షించుకో. నిజమే, ఇంతకుముందు నేను ఎలా నడిచాను, ఇంతకుముందు నేను ఏ చోట్లకి వెళ్ళాను, ఇంతకుముందు నా మార్గములు ఏ మార్గములు నేను ఏర్పరచుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అలాంటివి లేదు. నేను ఏ మార్గము గుండా వెళ్ళాలన్నా, నేను ఏ త్రోవను నడవాలన్నా నా దేవుడు నాకు బోధించేవాడు కదా. మీ అందరికీ తెలుసు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము. నీ దేవుడు ఎప్పుడూ చెప్తానే ఉంటాడట, నీ వెనక నుంచి ఇది మంచిది కాదు, అది మంచిది కాదు, నువ్వు ఎక్కడ ఇలాగ నడవాలి, నువ్వు అలా నడవాలి అని దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడండి. ఎందుకంటే ఆయన మనకు బోధించకపోతే మనం సరైన మార్గము గుండా వెళ్ళలేము. ఆయన మనకు బోధిస్తేనే మాత్రమే మనము ఆయన మార్గములో నడవగలమండి. అందుకని ఈ యెషయా గ్రంథములో ఆయన ఏమంటాడు అంటే, నీ వెనక నుంచి ఒక శబ్దము నీ చెవులకు వినబడుతూ ఉంటుందట, ఇదే త్రోవ, దీంట్లో నేను నడువు అని. నీ వెనక నుంచి ఆ శబ్దము దేవుడు నీకు వెనక నుంచి తెలియచేస్తూ ఉంటాడట. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21 వచనమండి. 30:21 వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము